87,000 మంది ఎన్యూమరేటర్స్ తోటి చాలా సజావుగా జరుగుతూ ఉంది. 35% పైన సర్వే జరిగింది. మిగతా సర్వే కూడా అధికారులు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ సహకరిస్తూ ఉన్నారు. కొంత కావాల్సుకొని మధ్యలో కొన్ని రాజకీయ పార్టీలు దీని మీద అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే పంజాల కవిత దుద్దెడ గ్రామంలో వాళ్ళ ఇంటికి వచ్చినాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడే చెప్తున్నారు, ఎక్కడ కూడా ఇబ్బందికర ప్రశ్నలు లేవు. దయచేసి సమాజం గమనించాలి. మేము బ్యాంక్ అకౌంట్ అడగడంలే, ఏ ల్యాండ్ డాక్యుమెంట్ ఇవ్వమని అడుగుతాం లేదు. మీరు కులం చెప్పదలుచుకోకపోతే కూడా కులం 999 ఆప్షన్ కింద ఉన్నాం. ఇన్ని రకాలుగా ఇచ్చి సమాచారం తీసుకున్నట్టయితే ఈ తెలంగాణలో ఒక కొత్త ప్రణాళికతోటి ప్రజాపాలనతోటి అందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతోటి దేశానికే దిక్సూచిగా జరిగే ఈ సర్వే లోపల అందరూ స్వచ్ఛందంగా పాల్గొనండి. ఎవరైనా మీ ఇంటికి ఎమ్యూనిటీ రాకపోతే పిలుచుకొని మీ వివరాలు అందించండి. అదే సందర్భంలో ఏ ఒక్క ఎమ్యూనరేటర్ కూడా ఏ ఒక్క గృహం వాళ్ళతోటి ఇబ్బందికరంగా వ్యవహరించొద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు అనవసరంగా ఎవరితోటైనా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వస్తే పై అధికారి దృష్టికి తీసుకెళ్ళండి తప్ప మీడియా ఇతరత్రకు పోవద్దని కోరుతా ఉన్నాం. గృహాలకు సంబంధించిన యజమానులను కూడా కోరుతా ఉన్నాం. మీరు కూడా మీకు ఇష్టం లేకపోతే వేరు ముచ్చట, కానీ వాళ్ళ పట్ల ఎటువంటి దురుసుగా ప్రవర్తించినా చట్టంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీ అందరికీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ యొక్క సామాజికమైనటువంటి బాధ్యతగా కొత్తగా అనేక పథకాలు వస్తూ ఈ పథకాలు ఏవి తీసేయకుండా అందరికీ న్యాయం జరగాలి. రేపొద్దున సమాజంలో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసే సందర్భంగా దేశం మొత్తం మీద కొన్ని వర్గాలకు అసలు ఏం దొరకనే లేదు, వాళ్ళందరికీ న్యాయం చేయాలనేటువంటి ఒక పెద్ద మనసుతోటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, పెద్ద రాజకీయం కొరకు కాదు. ఇది ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడానికి సర్వే జరుగుతోంది. కాబట్టి దీనికి అందరూ సహకరించాల్సిందే విజ్ఞప్తి చేస్తాను.